టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ యాస్పిరెంట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో మరి వీళ్ళు 8 పీఎం తర్వాత ఏం జేస్తారు? 8 పీఎం అంటే అదేదో గుర్తొస్తుంటుంది. కానీ జనరల్‌గా ఏం జేస్తారు? జనరల్లీ భోజనం చేస్తారు. ఇది డిన్నర్ టైమ్ గాబట్టి. సో, దీన్ని ఐ విల్ అడ్వైజ్ యూ టు ప్రీపోన్ యువర్ డిన్నర్ టైమ్ 7:30-8 పీఎం. సో, ఈ 7:30-8 పీఎం మధ్యలో మీ డిన్నర్ ఉండేటట్టుగా పోస్ట్‌పోన్ చేసుకుంటే బికాస్ వి ఆర్ స్టార్టింగ్ 8 పీఎం టెస్ట్ సీరీస్. సో, రాత్రికి అంటే 7:30-8 డిన్నర్ చేసేసి 8కి ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి 8 పీఎం-9 పీఎం ప్రివిజన్ చేసి, రివిజన్ ఎలాగ ఉంటుందో అలాగే ప్రివిజన్ ఉంటుంది. 9 పీఎం-10 పీఎం ఒక 5 క్వెషన్స్ సెల్ఫ్ ఇవాల్యుయేటివ్ టెస్ట్ రాసి, రిమెంబర్ ఇది సెల్ఫ్ ఇవాల్యుయేటివ్ టెస్ట్. అండ్ 10-11 పీఎం ఆ టెస్ట్‌కి మేమిచ్చేటటువంటి ఆన్సర్స్‌కి సంబంధించినటువంటి కీ చదివి, ఆ తర్వాత 11 పీఎం-12 ఏఎం అంటే మిడ్‌నైట్ 12:00 వరకు మళ్ళీ ఇంకోసారి అదే టెస్ట్‌ని చూడకుండా రాసి, ఇక ఆ టాపిక్ మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చు. సో, మామూలుగా వీకెండ్ గ్రాండ్ టెస్ట్ మేము ఇవాల్యుయేషన్ చేసిస్తాం. 2:30-5:30 పీఎం. సో, ప్రతిరోజు ఇచ్చే 5 క్వెషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ 5 క్వెషన్స్‌కి సంబంధించినటువంటి టాపిక్స్ అల్టిమేట్‌గా మీకు స వీకెండ్ టెస్ట్‌లో భాగంగా ఆ టాపిక్‌కి సంబంధించి, ఆ యూనిట్‌కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అవుతుంది. మీకు రియల్ టైమ్ గ్రాండ్ టెస్ట్ లాగా ఉంటుంది. 2:30-5:30 పీఎం రాసుకుంటే. సో, ఈ జనరల్‌గా ఇప్పుడు మనకి ఒక 4 ఏఎం బ్యాచ్ అని స్టార్ట్ చేసాం. 4-5 ఇదే పద్ధతిలో రాస్తున్నారు. 4 ఏఎం టు 5 ఏఎం టెస్ట్ రాస్తారు. 5-6 ఆ రాసిన టెస్ట్‌కి ఆన్సర్ కీ చదువుకుంటారు. 6-7 మళ్ళీ దానికి రీరైటింగ్ చేస్తారు. ఇక మీకు రీడింగు, రైటింగు అన్నీ అయిపోతున్నాయి. అలాగే ఇక్కడ 8-9 ప్రివిజన్ చేసుకొని 9-10 నైట్‌కి టెస్ట్ రాసి 10-11 ఆన్సర్స్ కీ చదువుకొని మళ్ళీ 11-12 టెస్ట్ రాసి అప్పుడు మీరు అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతారు. అంటే నెక్స్ట్ డేకి సంబంధించినటువంటి టార్గెట్స్ మళ్ళీ తీసుకొని వెళ్తారు. అప్పుడు నెక్స్ట్ డే మీరు 1 ఇప్పుడు అంటే నైట్ 12:00కి టెస్ట్ రాసేసిన తర్వాత రూమ్‌కెళ్ళిపోయాక 1కో ఎప్పుడో పడుకుంటారు. పడుకున్నప్పుడు 6కో, 7కో మెల్లగా నిద్రలేస్తారు. మరి కొంతమందికి 4:00 నిద్ర లేవడం అలవాటు. కొంతమందికేమో ఇలా లేట్ నైట్ వరకు పడుకొని 2 వరకు అట్లా పడుకొని పొద్దున్న లేచి అంటే పొద్దున్న 8కి, 7కి ఆ టైంకి లేచి మళ్ళీ చదువుకోవడం జరుగుతుంది. సో, మీరు డే మొత్తం చదువుకోండి. నైట్‌కి టెస్ట్ రాసుకోండి. పర్టిక్యులర్‌గా ఇది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతది. అశోక్ నగర్ క్యాంపస్‌లో మనం ఈ టెస్ట్ సీరీస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ప్రతిరోజు 8-12 వరకు మీరు టెస్ట్ రాసుకొని, చదువుకొని మళ్ళీ రీరైట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, దీనికి మేము సపోర్ట్ కూడా ఉంటాం. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. అలాగే భవానీ శంకర్ సార్ కూడా ఉంటారు మీకు సపోర్ట్ జేయడానికి. ఈ టెస్ట్ సీరీస్‌ని ఆహ్, మీరు రాయడానికి. సో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సెక్రటేరియట్‌లో పనిజేసేవాళ్ళు, లేకపోతే ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిజేసేవాళ్ళు, వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఈ టెస్ట్ సీరీస్ మొదలుపెట్టాం. అంటే మనకి ఆల్రెడీ ఉన్నట్టుగా శంషాబాద్‌లో 4 ఏఎం బ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు అశోక్ నగర్‌లో ఇది ఈవినింగ్ టైము 8-12 వరకు ఉండేటటువంటి ఈ ప్రోగ్రామ్ మీరు ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చాలామంది ఇట్లా లైట్ నైట్స్ చేస్తుంటారు. ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇట్లా చదవడం అనేది చేస్తుంటారు. సో, దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలు ఇక్కడ ఉన్నటువంటి నంబర్‌కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.